శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న మరో 2 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపుతోంది. కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో మస్కట్ ఎయిర్పోర్ట్ కు దారి మళ్లించారు. లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను దింపి ఐసోలేషన్ కు తరలించి బాంబ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపి తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న మరొక 2 విమానాలకు కూడా బాంబు బెదిరింపుతో ఈమెయిల్స్ రావడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న విమానాన్ని మస్కట్ కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, వరుసగా వారం రోజుల నుంచి కూడా విమానాశ్రయాలకు సంబంధించి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి బాంబు బెదిరింపులతోటి ఇమెయిల్స్ అయితే పంపిస్తున్నారని చెప్పాలి. తాజాగా ఈ కువైట్కి సంబంధించి కూడా ఒక బాంబు బెదిరింపు అయితే రావడం జరిగింది. కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావాల్సిన విమానానికి సంబంధించి కూడా బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే మస్కట్ దగ్గర ఆ ఎయిర్పోర్ట్లో ఆపడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి సురక్షితంగా ప్రయాణికులను కూడా దించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇండిగోకి సంబంధించిన ప్రయాణికులు ఇప్పటికే రద్దుతోటి పలు విమానాల రద్దుతోటి ఇబ్బందులు పడుతుంటే తాజాగా ఇలాంటి ఘటనలు అనేవి వరుసగా రావడంతో ఒక రకమైన ఆందోళనలో ప్రజలైతే ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా నిన్న రాత్రికి సంబంధించి కావచ్చు, తాజాగా సంబంధించి కావచ్చు, గత వారం నుంచి వరుసగా ఈ బాంబు బెదిరింపులు మెయిల్స్ అయితే వస్తున్న క్రమంలో ఇందులో భాగంగానే అప్రమత్తమైనటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది కావచ్చు, అథారిటీకి సంబంధించి కావచ్చు, వీళ్ళంతా కూడా వెంటనే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా శంషాబాద్కి సంబంధించి ఈ 2879 నెంబర్ ప్లేట్ కలిగిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి కూడా అందులో ఆర్ కృష్ణయ్య ఉండడం, అదేవిధంగా నరసింహారెడ్డిలు హైకోర్టు జస్టిస్కి సంబంధించి నరసింహారెడ్డిలు కూడా వాళ్ళిద్దరూ ఉన్నారు. అయితే నిన్న రాత్రి సమయంలో వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇదొక మరొక విమానం అని చెప్పాలి. ఈ విమానానికి సంబంధించి కూడా వెంటనే ల్యాండ్ చేసి ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా దించారు. ఇట్లా వరుసగా అన్ని విమానాలకి ఏవైతే విమానాలు వస్తున్నాయో వాటన్నిటికి కూడా బాంబు బెదిరింపులుగా ఈమెయిల్స్ పంపడం, బాంబు ఉందని చెప్పేసి బెదిరిస్తూ మెయిల్స్ పంపడంతో అథారిటీకి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ వెంటనే అప్రమత్తమై చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పాలి. ఇలాంటి బెదిరింపులు వస్తున్న క్రమంలోనే ఇప్పటికే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది దీనికి సంబంధించిన చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవరు పంపుతున్నారు, ఏ ఆగంతకులు ఈ విధంగా మెయిల్స్ పంపుతున్నారని చెప్పేసి కూడా దానిలో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అయితే దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ముఖ్యంగా క్రమక్రమంగా ఈ మెయిల్స్ అనేవి పెరుగుతుండడంతో దాదాపు వారం రోజుల నుంచి కూడా వరుసగా ఈ విమానాలకి బెదిరింపు మెయిల్స్ రావడం, ఇటు ఎయిర్ ఇండియాకి సంబంధించి కావచ్చు, మిగిలిన ఎయిర్లైన్స్ సంబంధించి కావచ్చు, వాటన్నిటి సంస్థలకు కూడా ఈ విధంగా బెదిరింపు మెయిల్స్ అనేవి పంపుతుండడంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అథారిటీ సిబ్బంది కావచ్చు వెంటనే చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా చెక్ చేసిన వెంటనే అంటే బాంబ్ స్క్వాడ్ తోటి చెక్ చేసిన వెంటనే ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. ముఖ్యంగా వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో దీనిపైన ఇన్వెస్టిగేషన్ అయితే వేగవంతం చేశారని చెప్పాలి. చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ అనిల్. బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానాలకి మరొక 2 విమానాలకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అయితే కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తున్న విమానానికి ఇమెయిల్ రావడంతో మస్కట్ కు దారి మళ్లించారు. లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి కూడా బెదిరింపు రావడంతో అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు.